వసు, నా ఇంజెక్షన్ అయిపోయింది. నువ్వు కూర్చొని ఇంజెక్షన్ చేయించుకో. ఒక్క నిమిషం. ఏమైంది మేడం? ఇంత చిన్న ఇంజెక్షన్కి ఇంత గొడవ చేస్తున్నారు? సిస్టర్, వసు చూడు. చుట్టూ ఏ సౌండ్స్ పట్టించుకోకు, జస్ట్ నన్నే చూడు. అమ్మో, ఇంజెక్షన్ వద్దు. మీకు ఇంజెక్షన్ చేసి చాలాసేపు అయింది మేడం. ఎప్పుడు చేశారు? మీరు సార్ని మింగేసేలా చూస్తున్నారే అప్పుడు. అసలు వాళ్ళ కొత్త వీలునామాలో ఏం మెలికలు పెట్టారో తెలియాలి. ఆ విల్ మన చేతికి రావాలి. అప్పుడే ఆ మల్లికాని అన్ని విధాలా లాక్ చేయగలం. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే మల్లిక ఇంటికి వెళ్ళాలి. ఆ వీలునామా ఎలా అయినా తీసుకో. మల్లిక, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు. ఇక్కడ నందిత వసుంధర ఉండాలి అంటే నువ్వు నెలకిచ్చే మెయింటెనెన్స్ అమౌంట్ డబుల్ చేయాలి. అలా చేస్తేనే వాళ్ళు ఈ ఇంట్లో నీ దగ్గర ఉండటానికి నా అనుమతి ఉంటుంది. ఓకే. దాసు, నందితని వసుంధరని ఈ ఇంట్లో ఉంచుతానంటే ఎంతైనా ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. అదే నందితది వసుంధరది కూడా. డబ్బు కోసమే అయితే ఇస్తాను, కానీ వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఏ అకౌంట్లో వేయమంటావో చెప్పు. అలాగే అలాగే, ఇప్పుడే చెప్పేస్తారు. నా పర్సనల్ అకౌంట్ నెంబరు. కానీ ఈ విషయం నందిత వాళ్ళకి తెలియకూడదు. దాసు, మల్లిక, ఒక్క పైసా కూడా ఎక్కువ అవసరం లేదు. నెల నెల ఇప్పటి వరకు ఎంత ఇస్తున్నావో అంతే ఇవ్వు. ఇక్కడి నుంచి ఆ మెయింటెనెన్స్ డబ్బులన్నీ డైరెక్ట్గా జాయింట్ అకౌంట్లోనే పడాలి.